హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం చిట్టి చెక్కలు టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్ కోసం డైలీ వెతుక్కునే పని లేకుండా ఒక్కరోజు ఇలా చిట్టి చెక్కలు చేసి పెట్టుకుంటే 1 వీక్ హ్యాపీగా తినేయచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే స్నాక్ చిట్టి చెక్కలు. చెక్కలు చేయడానికి ఒక 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. చెక్కలు క్రిస్పీగా రావడానికి మనం సగ్గుబియ్యం యూస్ చేస్తున్నాము. ఒక గ్లాస్ సగ్గుబియ్యం 3 అవర్స్ ముందరే వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి. 10 దాకా పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క. మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత ఫైన్ పేస్ట్ లాగా అయితే సరిపోతుంది. చెక్కలు గట్టిగా లేకుండా ఉండడానికి మనం వెన్నపూసని యూస్ చేద్దాం. ఒక బిగ్ స్పూన్ వెన్నపూస కానీ లేదా 2 రెగ్యులర్ స్పూన్స్ వెన్నపూస కానీ సరిపోతుంది. పిండిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక బౌల్లో 2 స్పూన్స్ సాల్ట్ తీసుకుని కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. డైరెక్ట్గా సాల్ట్ వేస్తే పిండిలో సరిగా కలవదు. ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. టేస్టీ అండ్ అరుగుదలకి చాలా మంచిది. ఇలా పిండినంతా ఇంగ్రీడియంట్స్తో బాగా కలపాలి. నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని కూడా యాడ్ చేసి పిండిలో కలపాలి. వాటర్ యాడ్ చేయకముందరే పిండిని బాగా కలపాలి. వెన్నపూస కూడా చక్కగా పిండితో కలిసిపోతుంది. పిండిలో సాల్ట్ వాటర్ని యాడ్ చేసి తర్వాత నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేస్తూ పిండిని బాగా కలపాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని చాలా బాగా కలుపుకోవాలి. అప్పుడే చిట్టి చెక్కలు క్రిస్పీగా వస్తాయి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కొంచెం గట్టిగానే ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టి చెక్కలకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాగేలోపు చెక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం. పిండితో చిన్న ఉండలుగా చేసుకోవాలి. మన చిట్టి చెక్కలకి ఈ సైజ్ సరిపోతుంది. చెక్కలు చేయడానికి పూరీ ప్రెస్ని యూస్ చేసుకుందాం. పూరీ ప్రెస్తో చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. చెక్కలు చేసుకోవడానికి ఇలా ఆయిల్ కవర్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ కవర్ లేకపోతే పాల ప్యాకెట్ కవర్ అయినా ఏ కవర్ అయినా యూస్ చేసుకోవచ్చు. మనవి చిన్న ఉండలు కాబట్టి ఒకేసారి ఇలా 3 ఉండలు దాకా పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు. తీసిన చెక్కల్ని క్లాత్ మీద వేసుకోవాలి. నూనెలో వేసేటప్పుడు చెక్కలు ఈజీగా వస్తాయి క్లాత్ మీద అయితే. చెక్కలు తీసుకున్న వేసుకోవడానికి ఒక చిల్లులు గిన్నె కానీ లేదా ఒక పెద్ద బౌల్ కానీ తీసుకుని ఉంచుకోవాలి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు చిన్నగా చెక్కల్ని వేసుకుందాం. క్లాత్ మీద చేసి పెట్టుకున్న చెక్కల్ని నెమ్మదిగా నూనెలో వేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కలు నూనెలో వేయగానే చక్కగా పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తాయి. చెక్కల్ని గరిటతో తిప్పుకుంటూ చక్కగా వేపుకోవాలి. పిండిలో వెన్నపూస వేసాం కాబట్టి త్వరగా రెడ్గా అవ్వవు, కానీ చాలా క్రిస్పీగా ఉంటాయి. కలర్ని చూసి చెక్కల్ని తీసుకోవాలి. చెక్కలు ఈ కలర్లో ఉంటే ఎక్కువ రెడ్గా ఉండకుండా వైట్గా ఉండకుండా మీడియంగా సరిపోతాయి. మిగిలిన చెక్కలన్నిటినీ ఇలాగే వేపుకోవాలి. క్రిస్పీ టేస్టీ చెక్కలు రెడీ అయిపోయాయి. పిండి ఉండాలే కానీ చెక్కల ప్రాసెస్ ఈజీ. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్టీ స్నాక్ అయితే రెడీ అవుతుంది. సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి.
సగ్గుబియ్యం వెన్నపూసతో చెక్కలు క్రిస్పీ టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి.